డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో 50% డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్ 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah. Okay, guys. Once again, very good morning, all of you. Yeah. ఫస్ట్ క్లాసెస్ లో చేస్తున్నారా అని ఫస్ట్ మెటీరియల్స్ ఎనీ డౌట్స్? ఫస్ట్ మెటీరియల్ ఎవరైనా డౌట్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. అవి నిదానంగా టైం తీసుకొని చేయండి. అన్నీ ఒకటే మెథడ్లోనే ఉంటాయి. జస్ట్ మనము ఎక్కడ ఏ ఫీచర్ మారేది అనేది మాత్రమే తెలుసుకోవాలి. రేట్ డిస్కౌంట్స్ కానీ, నార్మల్ డిస్కౌంట్స్ కానీ, డెబిట్ నోట్ కానీ, క్రెడిట్ నోట్ కానీ, సెస్ కానీ, అడిషనల్ సెస్ కానీ, మిగతా ఫార్మాట్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మారేదంటూ ఏమీ ఉండదు. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ ఇస్ క్లియర్? హలో, మా వాయిస్ వినబడుతుందా? యా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా లాస్ట్ క్లాసెస్ లో కానీ ఎవరికైనా? ఎనీవన్? ఓకే, డన్ గైస్. టుడే చూడండి, టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, తర్వాత రియల్ టైం పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ ఇన్వాయిస్ కానీ, ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. సో తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు జిఎస్టిలో చేసే ప్రతి ప్రాబ్లంలో కూడా మీరు ఎంటర్ చేసే అమౌంట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కాదు. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మీరు ఒక ఐటమ్ 500కి మీరు సేల్ చేశారు. ఆ 500 మీద ట్యాక్స్ పడడం అంటే అది 12%, 18, 28, ఓకేనా, 5 అనేది. ఇప్పుడు 500 మీద 5% అంటే ఒక 50 రూపీస్ యాడ్ అయింది అనుకోండి, 550 రూపీస్. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. అదే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనుకోండి, టోటల్ ట్యాక్స్తో కలిపి 500 టోటల్ వాల్యూ వస్తుంది, 550 రాదు. 500లోనే కలిపి ట్యాక్స్తో కలిపి వస్తుంది. అంటే నీకు పడిన అసలు రేటు 450, దాని మీద ట్యాక్స్ యాడ్ చేస్తే ఒక 500 అవుతుంది. ఇది ఎలా సెటప్ చేయాలి ఫస్ట్ అనేది చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. ఓకే, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నా. ఓకే, ఓచర్లోకి వెళ్తున్నా, సేల్స్లోకి వెళ్ళా, క్వాంటిటీ, రేటు, అమౌంట్. ఓకే, ఒక పర్సన్ తీసుకున్నాను, ఆల్ట్ సి, బాలు ఐటీ సొల్యూషన్స్, సన్రీ లెప్టార్స్.
సేల్స్. ఒక ఐటెం తీసుకుందాం. దీని రేట్ వచ్చేసి 500. ట్యాక్స్ ఇస్తున్నాను. సో టోటల్గా ఎంత వచ్చింది ఇక్కడ అమౌంట్? 640. ఒక ఐటెం తీసుకున్న క్వాంటిటీ 500 రేట్ ఇచ్చాను. ఆ 500 మీద 28% ట్యాక్స్ పడింది. రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి చూడండి. సో 28% అంటే 14 అంటే 28% ట్యాక్స్ పడింది. ఓకే, అంటే టోటల్ అమౌంట్ ఎంత అయింది? 640 రూపీస్. అంటే 140 రూపీస్ ట్యాక్స్ పడింది. సో దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. అలా కాకుండా టోటల్ అమౌంట్ 500 రావాలా, ట్యాక్స్ తో కలిపి రావాలా. సో దాన్ని ఏమంటారు? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. దానికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే F12 లో ఉంటుంది. F12 లో ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఎస్. ఓకే, దీన్ని వేసి పెట్టండి. ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి, రేట్ పక్కన మరొక ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. రేట్ పక్కన మరొకటి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బాలు ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేయండి. సేల్స్ తీసుకోండి. యాసెస్ తీసుకోండి. 1 ఇవ్వండి. అదే 500 మీరు ఈ ప్లేస్ లో ఇవ్వకుండా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది, ఇక్కడ 500 ఇవ్వండి. మీకు పడిన అసలు రేట్ ఇక్కడ కనబడుతుంది. ట్యాక్స్ తో కలిపి టోటల్ 500 ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, 500 మీరు ఇచ్చే అమౌంట్ లోనే ట్యాక్స్ కలిసి రావాలి. మీకు పడిన రేట్ ఎంత? 390. మీరు ట్యాక్స్ యాడ్ చేశారంటే చూడండి, మీరు ట్యాక్స్ యాడ్ చేశారంటే ఇలా వస్తుంది. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. టోటల్ ఇక్కడ ఎంత వచ్చింది? 500.01. రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి, రౌండ్ ఆఫ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఇక్కడ 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు 50 పైసా బిలో ఉంది కదా, అంటే -0.01 ఇచ్చారంటే 500 వచ్చేస్తుంది. ఇక్కడ 500 వచ్చేస్తుంది. సో దీన్నే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఓకే, ఇప్పుడు 1000 రూపీస్ కూడా పోస్ట్ చేద్దాం. అదే ఒకటి, బాలు ఐటీ సొల్యూషన్స్ 1 ఇవ్వండి. ఇక్కడ 1000 ఇవ్వండి. 1000.89 పైసా. మీకు పడిన అసలు రేట్ ఎంత? 781. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 1000.89 వచ్చింది. ఇప్పుడు 89 వచ్చిందంటే రౌండ్ ఆఫ్ ఎంత తీసుకోవాలి? మైనస్ చేయాలా, లెస్ చేయాలా? మైనస్ చేయాలా లేదంటే యాడ్ చేయాలనా? అమౌంట్ 11,001 వస్తుందా? లైక్ 1001 వస్తుందా, లేదంటే 1000 లోనే డిగ్రీ చేస్తాం అదనే? చెప్పండి. చెప్పండి మా. 40 పైసా అబౌవ్ ఉంటే 1 రూపీ తీసుకుంటారు సార్. 50 పైసా అబోవ్ ఉంటే 1 రూపీ తీసుకోవాలి. 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు 89 ఉంది, ఇది ప్లస్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలా వాల్యూ? రౌండ్ ఆఫ్ మైనస్ చేసుకోవాలి సార్. ఎంత చేయాలి మైనస్? 50 పైసా కంటే బిలో ఉంది కదా సార్. బాగా చూడు, 50 పైసా బిలో ఉందా ఎక్స్ట్రా ఉందా? టైప్ చేయాలి సార్. 89 పైసా ఉంది కదా, 77. 11 పైసా అది మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? ఓకే, రూపీ ప్లస్ రూపీ. ఎంత చేయాలి ప్లస్? 1 రూపీ రావాలంటే 11 పైసా. యా, ఎలా ఇవ్వాలి చెప్పండి ఇక్కడ? ఏ విధంగా ఇవ్వాలి ఇక్కడ?
రౌండ్ ఆఫ్ +1 పెడితే ఆటోమేటిక్ గా తీసుకుంటది కదా సార్. ఎంత సార్ పాయింట్ 11. పాయింట్ లేదన్నా 11. వచ్చిందా? వెరీ గుడ్. సో Yes, sir. ఒకవేళ ఇక్కడ 1000 కాకుండా 1000.23 ఇచ్చా. ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఇక్కడ రౌండ్ ఆఫ్? ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? 23 పైసా మైనస్ చేయాలి. మైనస్ చేయాలి. ఎంత చేయాలి? మైనస్ Point 23. 23 పైసా. పాయింట్ 23 Minus point 23, sir. మైనస్ 0.23 Point 23. అప్పుడు 1000కి ఎండ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. సార్ మళ్ళీ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వద్దు అనుకుంటే F12 వెళ్ళి ఈ ఆప్షన్ నో పెట్టాలి. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్. నో పెట్టేసామంటే మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తుంది. క్వాంటిటీ, రేటు, అమౌంట్. దీని ముందు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అనేది రాదు. ఓకేనా? సో దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఓకే. రేపు మీరు కస్టమర్స్ ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు మీరు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చారా, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చారా అని అడిగినప్పుడు వాళ్ళకి చూపించాలి మీరు నీట్గా. చూడండి, మీకు ఇచ్చే 1000 అమౌంట్లోనే ట్యాక్స్తో కలిపి ఇచ్చాము, 1000 మీద ట్యాక్స్ తీసుకోలేదు, 1000 లోపలే ట్యాక్స్ తీసుకున్నామని చూపిస్తే వాడు సైలెంట్ అయిపోతాడు. ఓకేనా? లేదంటే ఏదో ఒకటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు మీరు తెలుసుకుంది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి అని. మరొకటి సెకండ్ వన్, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఇది ఎక్కువగా పర్చేజ్లో కంటే సేల్స్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మాన్యువల్గా ఇవ్వకుండా ఆటోమేటిక్గా తీసుకోవాలి, ఆ సెటప్ చేయడం. సో దీన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని చెప్తాం. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఓచర్స్లోకి వెళ్ళారు, సేల్స్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఐటీ సొల్యూషన్ తీసుకుంటున్నాం. సేల్స్ యాసెస్ 1000. ఇప్పుడు ఇలా తీసుకున్నాక మీరే ఇస్తున్నారు కదా సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరే ఇచ్చుకుంటున్నారు బై హ్యాండ్తో. ఓకే, అలా ఇవ్వకుండా ఈ సెటప్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ ఈ సెటప్ ఇలాగే అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎలా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, చూడండి, ఫస్ట్ ఎస్కేప్ ఇస్తున్నాను. మనం ఫస్ట్ ఆల్టర్లోకి వెళ్దాం. ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్దాం. ఓచర్ టైప్లోకి వెళ్ళి సేల్స్ తీసుకున్నాం. సేల్స్ తీసుకొని ఎంటర్ ఇచ్చేయండి. ఈ లాస్ట్ వరకు వెళ్ళండి. ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ సేల్స్ అని తీసుకోండి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే లోపలికి వెళ్తారు. సేల్స్ తీసుకోండి. ఇక్కడ లెడ్జర్ నేమ్ సెట్ ఆల్టర్ అండ్ ట్యాక్స్ క్లాస్ ఎస్ పెట్టండి. ఇలా అడుగుతుంది కొన్ని ఫీచర్స్. మన విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ అని తీసుకోండి. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ కింద సిజిఎస్టి, హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. అంటే ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ 1 రూపీ బిలో, 1 రూపీ బిలో అంటే 50 పైసా ఉంటే మైనస్, 50 పైసా ఉంటే ప్లస్ చేసుకోవాలని ముందుగానే సెటప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంటర్. ఒకవేళ అదర్ స్టేట్ సేల్స్ అనుకోండి, సేల్స్ ఐజిఎస్టి ఎస్. ఇది ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ ఎస్. ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఓకే, ఎస్కే.
ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళండి, సేల్స్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది సేల్స్, సేల్స్ ఐజిఎస్టి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ తీసుకోవాలి, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి తీసుకోవాలి. ఇప్పుడు సేల్స్ తీసుకోండి, చూడండి ఫార్మాట్ డిఫాల్ట్గా వచ్చిందా, సిజిఎస్టి హెచ్జిఎస్టి రెండు. పార్టీ నేమ్ ఉంది, దాని కింద సేల్స్ లెడ్జర్ అనే ఓచర్ క్లాస్ కనిపించలేదు, అది డైరెక్ట్ గా ఈ ప్లేస్ లోకి వచ్చింది పైన. ఇప్పుడు ఇక్కడ ఇవ్వండి, బాలు ఐటీ సొల్యూషన్స్. పోస్ట్ రేట్లు మీరే నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. చూడండి ఆటోమేటిక్గా మీరు జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తున్నారు, ట్యాక్స్ ఆటోమేటిక్గా కవర్ చేసుకుంటూ వస్తుంది. మీరు ఎంత క్వాంటిటీ మార్చినా మారుతా వస్తుంది. చూడండి ఎలా మారుతుందో. చూసారా, ఈ విధంగా. ఇది డిఫాల్ట్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, అంతా అదే సెటప్ చేసేసుకుంటాం. ఇది విత్ ఇన్ ద స్టేట్, ఇది విత్ ఇన్ ద స్టేట్ లో సేల్స్. అదర్ స్టేట్ అయితే ఎలా, మళ్ళీ సేల్స్ లోకి వెళ్ళండి, సేల్స్ ఐజిఎస్టి. సో ఆల్ట్ సి, ఇక్కడ నరేష్ ఎంటర్ప్రైజెస్, సన్రీ డెప్టర్స్, ఎన్ఆర్ నగర్, ఇక్కడ వచ్చేసి కేరళ, లేదు అంటే బెంగళూరు, కర్ణాటక 29. చూడండి ఐజిఎస్టి రెండు, ఇవ్వండి క్వాంటిటీ. ఆటోమేటిక్గా తీసుకుంటూ వస్తుంది. సో రౌండ్ ఆఫ్ తో సహా అదే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఇలా దీన్ని అదర్ స్టేట్ సేల్స్ అంటాం. దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటామా. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, మనం ప్రతిసారి ట్యాక్స్ ఇవ్వకుండా ఐటమ్స్ ఇచ్చేసి క్వాంటిటీ ఇస్తే ఆటోమేటిక్ గా అమౌంట్ కడుతూ రావాలి. దీన్నే సెటప్ చేయడం అంటాం. ఓకే, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. సో వద్దు అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి, ముందులాగానే రావాలంటే అక్కడికి వెళ్ళి తీసేయాలి. ఆల్టర్ ఓచర్ టైప్, సేల్స్ స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, యాక్సెప్టర్ నో, ఎస్, ఇలా సేవ్ చేసేయాలి. ఓకే, ముందులాగానే ఉంటుంది, ఇంకా మొత్తం సెటప్ పోయి ఉంటుంది. చూడండి మళ్ళీ మీరే ఇచ్చుకోవాలి. బాలు ఐటీ సొల్యూషన్స్, బై హ్యాండ్ తో మీరే ఇవ్వాలి ట్యాక్స్. చూడండి ఇలా. అర్థమైందమ్మా, జిఎస్టి ఆటో ట్యాక్స్ ఎలా చేయాలో అర్థమైందా, క్లియరా? ఓకే, క్లియర్ గైస్, అర్థమైందా? జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ అమెజాన్ ఇన్వాయిస్, ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం.
ఇప్పుడు అమెజాన్ ఇన్వాయిస్ కానీ, ఫ్లిప్కార్ట్ ఇన్వాయిసెస్ కానీ, మీషో ఇన్వాయిసెస్ కానీ ఎలా అయినా ఉండనివ్వండి. దాని ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి? అవి ఎలా ఉన్నా కూడా మనకు ఎంత కంటెంట్ కావాలి? ఆ కంటెంట్ మాత్రమే మనము టాలీలో ఎంటర్ చేసుకుంటాం. రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. ఓకే. మనకు కావాల్సింది ఏంటి? ఆ సప్లయర్ గాని, కస్టమర్ ఎవరు? వాళ్ళ అడ్రస్ ఏంది? ఐటెం పేరేంది? క్వాంటిటీ ఏంది? టోటల్ అమౌంట్ ఏంది? మ్యాచ్ అయిందా లేదా? ట్యాక్స్ ఎంత పడింది? అంతే మనకు కావాలి. ఇంకా మిగతా వాటితో మనకు అనవసరం. ఓకే. సో ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే. ఒరిజినల్గా ఓకే. ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. టాలీలో ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. మన కంపెనీ అర్జున్ ఏజెన్సీ అనుకోండి. మన కంపెనీ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది? లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి పర్చేజ్ చేసింది. ఏమేం పర్చేజ్ చేసింది? యాపిల్ మాక్బుక్, యాసుస్, బూస్ట్, బోర్న్విటా, కంప్లైంట్. ఎంత క్వాంటిటీతో? ఎంత రేట్? టోటల్ అమౌంట్ ఎంత? దాని మీద ట్యాక్స్ ఎంత పడింది? ఇన్వాయిస్ నెంబర్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత? 2,12,150. ఓకే. సో ఇప్పుడు ఈ పర్చేజ్ ఇన్వాయిస్ ని ఎలా ఎంటర్ చేసుకోవాలి చూద్దాం. ఇది మీ కంపెనీ అనుకోండి. పర్చేజ్లోకి వెళ్ళండి. ఓకే. ఇన్వాయిస్ నెంబర్ ఎంత అమ్మా? ఇక్కడ 2 ఉంది. ఆ 2 ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 2. డేట్ ఏముంది అమ్మా? 1 ఏప్రిల్ ఉంది. డేట్ మార్చుకోండి. 1/4 ఎంటర్ ఇవ్వండి. పర్సన్ ఎవరు? ఆల్ట్ సి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ రేటర్స్. వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి. 10/78, అప్సరా సర్కిల్, కడప 516002. ఓకే. వాళ్ళకి మొబైల్ నెంబర్ ఇచ్చారు. కంట్రోల్-C, కంట్రోల్-V. వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. రెగ్యులర్, కంట్రోల్-C, కంట్రోల్-V. ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలాగే పోస్ట్ చేయాలి. సో పర్చేజ్ ఐటమ్ ఏముంది? ఆల్ట్ సి, యాపిల్ మాక్బుక్. క్వాంటిటీ ఏముంది? నెంబర్స్. ఓకే. హెచ్ఎస్ఎన్ నెంబర్ కంపల్సరీగా ఉంటుంది. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడే చూపిస్తుంది. మీరు అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తుంది ఇక్కడ. పర్సంటేజ్ ఎంత? ఓకే. అది కూడా కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? సో వెయిట్, క్లియర్గా ఇది చూపిస్తాను. బ్యాక్ వస్తున్నాను. ఇవన్నీ మీకు ఫర్దర్ చెప్తాను నీట్గా. ఓకే.
మీరే జనరేట్ చేసుకోవచ్చు. అది చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. టూ కదా, టూ ఇవ్వండి. డేట్ మార్చుకున్నారు. పర్సన్ ఎవరు? లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేస్ ఆల్ టు సి. ఇక్కడ చూడండి, యాపిల్ మాక్ బుక్. నంబర్స్ యాజ్ ఫర్ కంపెనీ. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ? 8475. 8475. పర్సెంటేజ్ ఎంత? 18%. క్వాంటిటీ ఎంత? 10,000 రూపీస్. నెక్స్ట్ ఆల్ట్ సి, యాసూస్. ఎలా? నెంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఎంత? 8473. ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలాగే ఉంటుందమ్మా, టాలీ ఇన్వాయిస్. పర్సెంటేజ్ ఎంత? 28%. 10, 15,000. ఆల్ట్ సి, బూస్ట్. సేమ్ పేరుంటే తీసుకోదు కాబట్టి లాస్ట్ లో 1 అని యాడ్ చేస్తున్నా. బాటిల్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 1901. పర్సెంటేజ్ ఎంత? 5%. 10, 500. ఆల్ట్ సి, బోర్న్విటా. నెంబర్స్. సో హెచ్ఎస్ఆర్ నెంబర్ 7654. పర్సెంటేజ్ 18. 10, 100. ఆల్ట్ సి, కంప్లైంట్. PC 7845. 28%. 10, 150. ఎంతమా టోటల్? 1,67,500 వచ్చిందా? 1,67,500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి, ఏజిఎస్టి. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా? 2,12,150. 2,12,150 అంతే. ఇంకా మీరు మిగతా వాటితో ఏమీ పని లేదు మీకు. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, డేటు, పార్టీ నేమ్, ఐటమ్స్ క్వాంటిటీ, రేటు, ట్యాక్స్, అమౌంట్, బిల్లు మ్యాచ్ అయిందా లేదా, ఈ ఇన్వాయిస్ మ్యాచ్ అయిందా లేదా, అంతే. అంతకు మించి మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పర్చేజ్ ఇన్వాయిస్. సేవ్ చేయండి, అంతే. ఇది టాలీ యొక్క పర్చేజ్, అంటే టాలీ యొక్క ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఇది ఒక ఫార్మాట్. టోటల్ గా 3 ఫార్మాట్స్ ఉంటాయి, అవి ఫర్దర్ డిస్కస్ చేస్తాను. ఓకే, ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది పర్చేజ్ లో. అదే సేల్స్ లో ఎలా ఉంటుంది? ఇది అమెజాన్ ఇన్వాయిస్. అమెజాన్ ఇన్వాయిస్. అతను నా దగ్గర మెటీరియల్స్ కొన్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను అతని పేరు తీసుకొని ఏ విధంగా నేను ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలో చూడండి. F8. డేట్ ఏ డేట్ లో పర్చేజ్ చేశాడు? ఇన్వాయిస్ డేట్ 6/5. 6/5. ఆల్ట్ సి. పర్సన్ ఎవరు ఇతను? బి సురేష్ రెడ్డి. ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. సండే డెప్టర్స్. అతని అడ్రస్ ఏముంది? నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అతని జిఎస్టీ నెంబర్ ఉందా? లేదు. ఇవంతా చూసి ఏంటి ఇదంతా ఉంది, అర్థం కాలేదు, ఎట్లా అవన్నీ అవసరం లేదు మీకు. ఇవన్నీ మీకు అవసరం లేదు, అనవసరం.
ఓకే, పార్టీ నేమ్ చాలు మనకి అంతే. జిఎస్టీ నెంబర్ ఎక్కడ లేదు అంటే ఇతను అన్రిజిస్టర్డ్. సేల్స్ ఆల్ట్ సి. ఐటమ్ నేమ్ ఏముంది? టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ మెటీరియల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ? 4901. పర్సెంటేజ్ ఎంత? 6% అంటే 12% అని అర్థం. ఓకే, ఇన్క్లూజివ్ గ్యాప్ ట్యాక్స్ వేసి పెట్టుకోవాలి. ప్రైజ్ ఓకే, అలా డైరెక్ట్ ఇచ్చేసాడు కదా. 1891.96. మళ్ళీ సెకండ్ ఐటమ్ ఆల్ట్ సి, ఇంటర్వ్యూ మెటీరియల్. $4901, 12%. వన్ క్వాంటిటీ, రేట్ వచ్చేసి 534.82. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా? 1598. టోటల్ అమౌంట్ 1598 వచ్చింది ఇక్కడ. 1598 ఇది అమెజాన్ ఇన్వాయిస్. ఇంకా మిగతా వాటితో మనకు పనే లేదు, ఇవన్నిటితో మనకు పని లేదు. ఆ సప్లయర్, ఆ యొక్క కస్టమర్ ఎవరు, అతని అడ్రస్ ఏంది, ఐటమ్స్ ఏ కొన్నాడు, ఎంత క్వాంటిటీ కొన్నాడు, అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా, ఇన్వాయిస్ మ్యాచ్ అయిందా లేదా, అంతే. ఇంకా మిగతా వాటితో మనకు పని లేదు. డేటు, సప్లయర్ కస్టమర్ నేమ్, అక్కడ ఐటమ్స్ నేమ్స్, క్వాంటిటీ, రేటు, ట్యాక్స్ మ్యాచ్ అయిందా లేదా, ఇన్వాయిస్ మ్యాచ్ అయిందా లేదా, అంతే ఎనఫ్. ఇంకా మిగతా వాటితో మనకు పని లేదు. ఇలా ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఎలా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇవి టెక్నికల్ పాయింట్స్. సబ్జెక్ట్తో పాటు ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో, ఈ 3 క్లాసెస్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? Yeah.